నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ చేరుకున్న సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం. శ్రీశక్తితో మహిళలు హ్యాపీ, అందుకే జగన్ కు కడుపు మంట. మంత్రి సంధ్యారాణి. అమరావతిపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిరక్షణకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు. గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహారాష్ట్ర గవర్నర్, భారత ఉపరాష్ట్రపతి, ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీ విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విమానాశ్రయంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. Welcome and congratulations to our president and to Delhi. Prabhat ji. Yes, yes. Kerala. Welcome. Okay, sir. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.90 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 26 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 2,52,341 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అవుట్ ఫ్లో 2,45,894 క్యూసెక్కులుగా ఉంది. అమరావతిపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. రానున్న 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు దొరుకుతాయి. భారీ వర్షాలకు గోదావరి ప్రవాహం లాగి అమరావతికి కూడా అదే గతి పట్టబోతుంది. కూటమి ప్రభుత్వానికి చేకొడితేనే వారు దేశభక్తులవుతారు, లేకపోతే సంఘ విద్రోహ శక్తుల్లా చూస్తారు అని ఫైర్ అయ్యారు. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో.
మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇదబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాయి. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇదబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాయి. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో శ్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయింది. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి సత్యారాయణ వెల్లడించారు. ఇది చూసి వైసీపీ అధినేత జగన్, అతడి పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. ముఖ్యంగా ఇది 0 ఫేర్ ఇచ్చాం అందరికి కూడా. దాదాపు రోజుకి 25 లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు. టోటల్గా 12,000 బస్సులు ఉన్నాయి దాదాపుగా. ఆ బస్సుల్లో 8,500 బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే దాదాపు 75% బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 5 రకాల బస్సుల్ని ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే కూలి పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా, ప్యూన్ అయినా, ప్రిన్సిపల్ అయినా, సామాన్య మహిళ అయినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళ అయినా ఎవరికైనా ఫ్రీ. ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్లకే ఉండేవి. కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది. వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు, చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 2,000 నుంచి 3,000 మిగులుతుందంటే నిజంగా అతిశయోక్తి కాదు. దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మిగులుతుంది. దగ్గర ఉండే వాళ్ళకి 2 నుంచి 3,000 మిగలటం నిజంగా ఎంతో సంతోషంగా, ఈ డబ్బులు మేము పొదుపు చేసుకొని మా పిల్లలకి కావలసినటువంటివి కొనుక్కోవడానికి బాగుంటుంది అని. ఎందుకంటే అనంతపురం జిల్లా తాడేపల్లికి బయలుదేరిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని
సోమవారం నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాడిపత్రికి ఎప్పుడు రావాలో జేసీ ప్రభాకర్ రెడ్డితో తేల్చుకుంటారని కేతిరెడ్డి చెప్పారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాడిపత్రికి తేల్చుకుందాం. తాడిపత్రికి రావడానికి కోర్టు ఆదేశాలున్న లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గతంలో పోలీసులు అడ్డుకుంటే మేం తాడిపత్రి తిరిగి వచ్చాం అని అన్నారు. నువ్వేందో మాట్లాడతావు పొద్దున నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా, అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది ఆ పొద్దు? మరి ఆ పొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే మీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడిపోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనంటే గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు. ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాంటి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎందుకు మీ వంట ఆర్డర్లు కొట్టాడలు అన్ని కొట్టాడలు తప్పే చెప్పండి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటీకరణ కాకుండా ఆఫ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు ప్రజలు కార్మికులను నిలువున మోసం చేశాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచినటువంటి 14 మాసాల్లో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందో మీ అందరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. రోజు రోజుకి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అడుగులు వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు 45 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్రి ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2020 డిసెంబర్లో 2021 అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని
నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా, పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ హైదరాబాద్ లోని చందానగర్ లో ఓ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో సినీ నటి సంయుక్త సందడి చేశారు. రత్నాభరణాల కలెక్షన్ ను ఆమె సందర్శించారు. నటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎందుకంటే ఈ బ్రాండ్ ని ఇప్పుడు ఇట్స్ ద బిగ్గెస్ట్ షోరూమ్ ఆఫ్ ద బ్రాండ్ 12,000 స్క్వేర్ ఫీట్ లో చేసిన విత్ వరల్డ్ క్లాస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రామిస్ చేస్తున్నా. అండ్ I'm expressing all my prayers and of course wishing you all the success. నేను షాపింగ్ చేయండి. I'm so sorry. I love jewelry. I love dressing up. I love to wear sari. I mean, I think aadapalaga that's there. So వేసుకోవడం the jewelry and all sari and all నాకు చాలా ఇష్టం. కానీ పర్సనల్ షాపింగ్ చేయడం నేను అంతా చేయను. ఫస్ట్ జ్యువెలరీ షిఫ్ట్ అవ్వచ్చు. అది చిన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చిన ఫస్ట్ యాంక్లెట్ ఇచ్చింది నాకు. షాప్ ఇస్ బ్యూటిఫుల్. నాకు కలెక్షన్ చాలా నచ్చింది. మీ అభిమానులకు ఏం చెప్తారు? ఐ లవ్ యూ చెప్తారు. చెప్పంటారు. నెక్స్ట్ మంత్ అగంటా టు రిలీజ్. నేను ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. పూరి చేసేది షూటింగ్ బాగా జరుగుతుంది. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మంచి మంచి యాక్టర్స్ తో, అంటే తప్పు గారు, విజయ్ సేతుపతి గారు, అట్లాంటి యాక్టర్స్ తో వర్క్ చేయడం. మరి పూరి సార్ కూడా చాలా, ద సెట్ ఇస్ వెరీ హ్యాపీ అండి. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అది కూడా ఎదురు చూస్తున్నాం. మూవీ షూటింగ్ జరుగుతుంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగంటా టు రిలీజ్. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ దగ్గరికి వెళ్లి తాడిపత్రికి ఎప్పుడు రావాలనే విషయాన్ని అడుగుతున్నారన్నారు. ఆయన ఆదేశాల మీదకే తాడిపత్రికి వస్తారని వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారని కేతిరెడ్డి చెప్పారు. ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకటే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా, నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ, అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మా లీడరే చెప్తాడు, పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే, కాన్ఫరెన్స్లో తిరుగుతానే, ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతని మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తుండే వ్యవస్థ కానీ గతంలో లేదు. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసింది. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు.
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని మరో వంగవీటి రంగగా ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. అలా ఆదరించబట్టే గత ఎన్నికల్లో మేము గెలిచామని ఆయన చెప్పారు. గతంలో వంగవీటి తనకు రక్షణ కల్పించాలని నిరాహార దీక్ష కూడా చేశారని, కానీ కొంతమంది నాయకులు కుట్ర చేసి అప్పటి ప్రభుత్వం చేత చంపించారని షాకింగ్ కామెంట్ చేశారు. పవన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులం. ఆయన చెర్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాం. నంద్యాల ఎంపీ లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం పార్లమెంట్ లో నిరుద్యోగ యువత సమస్యను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో అవకాశాలు పరిమితంగా ఉండడం వల్ల అర్హులైన విద్యార్థులు న్యాయం పొందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టైఫండ్ ను పెంచే చిన్న జిల్లాలకు కూడా ఈ పథకం విస్తరించాలని ఆమె కేంద్రాన్ని కోరారు. My constituency Nandyal is a tier 2 constituency, tier 2 city, out of in which where 372 offers were there, 3,000 applications were given, but only 30 opportunities were there, sir. Is it possible for the ministry to look after the tier 2 cities also and the small districts like us, sir? Is there any help or assistance given to us? PM internship scheme has been very commendable, sir. This has created a link between the youth and also the major companies. But in round 1, when 1.27 lakh opportunities were there and 6 lakhs applications were sent, only 8,000 opportunities were given, sir. This is maybe because of the one-time grant of 6,000 rupees or 5,000, that is the monthly stipend given, is not sufficient, especially in the tier 1 cities, sir. So I would like to ask the minister through you, sir, is there any further financial assistance given or any revised plan? Thank you, sir. జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో 36 అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ దుర్గానగర్ 71వ వార్డు, మరి ఆకుల అప్పలసూరి గారు అంటే బహుశా ఎవరికి తెలియకుండా ఉండరు, కానీ ఒక హిందువుడిగా గర్వంగా చెప్పుకునే మరి అతను కార్మ జన్మడు. ఎందుకంటున్నానంటే ఇంత కొండల్లో చూసాం, విజయవాడ కనకదుర్గమ్మ ఎంత ఎత్తునైతే అమ్మవారు కొండపై కొలువు తీరి ఉన్నదో, మరి అదే ధీటుగా మరి ఇక్కడ ఈ దుర్గమ్మని ఎక్కడా లేని విధంగా 36 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడానికి పూనుకున్నాడంటే నిజంగా ఆ కనకదుర్గమ్మ తల్లి మరి అతనికి నిండి 100 ఏళ్ళు మరి ఆవుతో ఉండి అలాగే అందరి తాలూకా మన్ననలు పొందుతూ మా అందరి అనుగ్రహం, మా అందరి దీవులు కూడా అన్నయ్యకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక ఆడబిడ్డగా. ఎందుకంటే ఇలాంటి హిందూ ఆలయాలను నిలబెట్టడం అన్నది
ఆసామాసి కాదండి. అందరూ అనుకుంటారు, చాలామంది అనుకుంటారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేనికి కూడా ₹1 పెట్టలేని వాళ్ళు చూసాము. కానీ ఏ ఆలయం తరపు నుంచి వచ్చినా ఇలా గుడికి ఇంత సాయం చేయండి అని అంటే చాలు నోట్లోంచి మాట నేనున్నానంటూ అమ్మ మనం హిందువుగా చెప్పుకోవడమే మన గొప్పతనం అని చెప్పి మరి తను ఎంతో కొంత చెయ్యూతనిచ్చి ప్రతి ఆలయానికి కూడా ముందుండి నడిపిస్తారు అప్పలసూరి గారు. ఈ రోజుని ఆ కొండ ఎక్కి చూసాము, సాక్షాత్ కనకదుర్గమ్మ ఎలాగైతే కొలువైందో అదే రీతిలో మరి గాజువాక నియోజకవర్గం చాలా చూసుంటారు. చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా 36 అడుగుల విగ్రహాన్ని దుర్గమ్మ నిలబెడుతున్నారంటే నిజంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండబెట్టుగా మరి ఆకుల అప్పలసూరి గారు ఎంత ఎత్తైన దుర్గమ్మ నిలబెడుతున్నారంటే అన్నయ్యకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 25 ఆగస్ట్ అంటే 12 నెలలు బిగ్ నెల అని ఎందుకు అంటున్నామంటే అమ్మవారు పూజలు చేసుకునే నెల, శ్రావణ శుక్రవారాలు, అందులో శుక్రవారాలు మరీ సెంటిమెంట్ అమ్మ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. అందుచేత మరి 16 సంవత్సరాలు మేము గుడి స్థాపించి మరి ఈ రోజున ఆల్ ఇండియా 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది మన గాజువాక విశాఖపట్నంలో 72వ వార్డులో దుర్గానగర్ కొండపైన వెలిసిన అమ్మవారు 36 అడుగుల హైటు ఏ స్టేట్లోనూ లేదు. ఎందుకు చెప్తున్నామంటే మేమన్నీ అడిగి తెలుసుకుని 36 అడుగులు పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక టూరిజంలా చేయాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బ్రిడ్జి పెట్టుకుంటూ కొండపైన ఏది కూడా 9 సంఖ్యతో అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. అందుచేత 36 అడుగుల అమ్మవారు, ప్లాట్ఫారం 43 2 అంగుళాల ఎడల్పు. అందుచేత ఇది భావితరాలకి చాలా ఆదర్శం ఉండాలని మన గాజువాక ప్రజలకి మా గాజువాకలు 36 అడుగులు మా దగ్గర ఉంది, మా అమ్మవారు నైరుతి వల్ల ఉంది, మాకు ఆదర్శంగా ఉంటుంది, మా కష్ట సుఖాలను ఆదుకుంటుంది, మమ్మల్ని కళ్ళీళ్ళు తుడుస్తుంది, మా ప్రేమాభిమానాలు తీసుకుంటూ ఉంటుందనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడ అడుగెట్టడం జరిగింది. అందుచేత ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్కి అమ్మవారికి సహాయ సహకారాలు చేయాల్సిన మీరు అందరూ చేస్తారని కోరుకుంటూ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏనాడు లేనిది, ఇంత విశాఖపట్నం ఎక్కడా లేనిది 36 అడుగులు హైట్ అనే అమ్మవారి విగ్రహం ఎక్కడా లేదు. కాబట్టి మన గాజువాకలో మనకి ఇంత అదృష్టం అమ్మవారు కల్పించారు. కాబట్టి అందుకు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి ఆశీస్సులకు వచ్చి అత్యంత లేచి కొబ్బరికాయ కొట్టమని ప్రతి ఒక్కరికి వివరపడతాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.